భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. అనంతుడు, హయగ్రీవుడు, నృసింహ, మత్స్య ప్రస్తావన. నారద, జంబూద్వీపమందు 9 దేశములు కలవు. బ్రహ్మ మొదలగు వివిధ దేవతలు నివసించెదరు. ఈ దేవతలు శ్రీదేవిని ఉపాసించుచుందురు. నారాయణుడు శ్రీదేవిని ఉపాసించుచుండును. ఇలా వృతమున శ్రీహరి రుద్రరూపమున విరాజిల్లుచుండును. బ్రహ్మ నేత్రముల నుండి స్వామి ప్రాదుర్భవించెను. ఆ క్షేత్రమునందు పురుషులెవరూ ప్రవేశింపజాలరు. పురుషుడెవరైనను అచటికి వెళ్ళినచో భవానీదేవి శాపమును వెంటనే స్త్రీగా మారిపోవును. రుద్రుడు సంకర్షణుని ఉపాసించుచుండును. సమస్త ప్రాణుల కళ్యాణార్థము రుద్రదేవుడు సంకర్షణుని ఉపాసించుచుండును. శంకరుడు ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయానంత యావ్యక్తాయ నమః, జగదుత్పత్తికి స్థితిలయములకు కారణం నీవేనని వేదమంత్రములు తెలుపుచున్నవి. నిన్ను అనంతుడు అని అందరూ. నీ 1000 తలల మీద భూమండలము తిలాధాన్యపు గింజవలే ఉంచబడినది. రుద్రుడగు నేను పంచభూతాదులను సృష్టించెదను. ఈ జీవుడు మాయకు లోనై భ్రాంతితో తరుణోపాయము ఎరుంగడు. ఈ జగదుత్పత్తి లయములు నీ రూపములే. అట్టి నీకు నేడు పదే పదే నమస్కరించెదను. భద్రాశ్వ వర్షమునందు ధర్ముని పుత్రుడు భద్రశ్రవుడు వాసుదేవుని హయగ్రీవనామంతో పిలిచెను. ఓం నమో భగవతే ధర్మాయాత్మ విశోధనాయ నమః. చిత్తమును విశుద్ధమరించుచు ధర్మునకు నమస్కారము. మీ విగ్రహము మానవ గుర్రము యొక్క సంయుక్త రూపము. ప్రళయకాలమునందు దైత్య గుణములు వేదములను దొంగలించిరి. బ్రహ్మ ప్రార్థించగా మీరు రసాతలము నుండి దానిని తెచ్చి ఇచ్చితిరి. మీకు మేము నమస్కరించుచున్నాము. ఈ పరమపావన చరిత్రను చదివినవారు వినినవారు ఈ పాపమయమైన పాము కుముసము నుండి ముక్తులై దేవి దివ్య ధామమునకు వెళ్ళిపోవుదురు. నారద, హరివర్షమునందు నృసింహ రూపమున భాషించును ప్రహ్లాదుని హృదయమునందు ఈ స్వామిపై అనన్యమైన భక్తి కలదు. ప్రహ్లాద స్తుతి. ఓం నమో భగవతే నారసింహాయ నమస్తే జస్తే జసే ఆవిర్భావ వజ్రదంష్ట కర్మాశయాన్ రంధయ రంధయ తమోగ్రస. ఓం స్వాహ అభయం మమాత్మని భూయిష్ట. ఓం శ్రం ఓంకార స్వరూపుడు శ్రీ నారసింహనకు నమస్కరించెదను. ఓం వజ్రనక, ఓం వజ్రదంష్ట, మీరు నాకు ప్రత్యక్షము కండు కర్మవాసనలను దహింపుడు. భగవంతుని చరిత్ర సౌభాగ్యము చెవుల నుండి భగవంతుని హృదయమున ప్రవేశించును. సమస్త దేవతలు ధర్మ జ్ఞానములు మొదలైనవి సద్గుణములతో కూడి నిష్కామ భక్తుని హృదయమునందు సదా నివాసముండును. చేపలకు జలము మిగుల ప్రియమైనది. వాటి జీవనమునకు అదియే ఆధారము. శ్రీహరియే సకల దేహధారులకు ప్రియతమమైన ఆత్మ. అట్టి భగవానుడు దానవరాజుకు ప్రహ్లాదుని హృదయ కమలమందు విరాజమానుడై యుండును. కేతుమాల వర్షమునందు శ్రీహరి కామదేవుని రూపమున విరాజమానమయ్యుండును. ఆ దేశమునకు అధీశ్వరి సముద్రతనయ లక్ష్మీదేవి. భగవతి లక్ష్మీదేవి శ్రీహరిని సదా ఉపాసించుచుండును. ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే ఋషికేశాయ సర్వగుణ విశేషైర్లక్ష్మి తాత్మనే. ఆకూతీనాం కీర్తీనాం భేతసాం విశేషణాం చాధిపతయే షోడశ కళాయచ్చందో యాన్నమయ యామృతమయాయ సర్వమాయాయ మహసే ఓజసే బలాయ కాంతాయ రామయ నమస్తే ఉభయత్ర భూయత్. ఓం హ్రాం హ్రీం హ్రూం బీజమంత్రములతో అన్ని వైపుల నుండి నమస్కరించుచున్నాను. స్వామి, ఇతరులను రక్షించగల శక్తి మీకే కలదు అని లక్ష్మీదేవి కేతుమాల వర్షమునందు ఉపాసించుచుండును. రమ్యక వర్షమున శ్రీహరి మత్స్యరూపమున ధరి విలసిల్లుచుండును. మనుము స్తుతి. ఓం నమో ముఖ్యతమాయ నమః. ఓంకారమునకు మత్స్య భగవానునకు నమస్కారములు. ప్రళయకాలమునందు ఎగిసిపడుచున్న తరంగములతో సముద్రము సుశోభితమయుండును. మీరు ఓషధులకు లతలకు నెలవైన పృథివిని నన్నును తీసుకుని సముద్రమునందు క్రీడించుచుంటిరి. నేను మత్స్య భగవానునకు పదే పదే నమస్కరించుచున్నాను. కచ్చప, వరాహ, శ్రీరామచంద్ర, నారాయణ
ఉపాసనలు. నారాయణుడు నారద హిరణ్మయమను పేరు గల ప్రదేశమునందు యోగీశ్వరుడు కచ్చప రూపంలో విరాజిల్లుచుండును. ఓం నమో భగవతే ఆకూపారాయ సర్వసత్వగుణ విశేషణాయ నోపలక్ష్మీత స్థానాయ నమో వర్మణే నమో భూమ్రే నమో వస్థానాయ నమస్తే భగవన్. స్వేదజములు, అండజములు, ఉద్భిజములు, జంగమములు, దేవతలు, ఋషులు, స్వర్గము, ఆకాశము, పృథివీ ఇవన్నీ మీరే 24 తత్వములు సాంఖ్యస్వరూపుడవు అని ఆర్యముడు కచ్చపని స్తుతించుచు ఆ ప్రభువును భజించు. పృథ్వీస్తుతి. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతవే మహాద్వరావయవాయ మహావరాహాయ నమః. కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే. ఆ ప్రభువు యజ్ఞస్వరూపుడు. విద్వాంసులు ఎవరిని దర్శించు తలంపుతో మనస్సును కవముతో శరీరమును మధించుతురో అట్టి మీకు నమస్కరించుచున్నాను. హిరణ్యకశపుని నరసింహమూర్తివై సంహరించితివి. సాగరమునందు మునిగి ఉన్న భూమిని కోరలపై బంతిలాగా పైకి లేపిన ఆది వరాహమూర్తి నీకు నమస్కారములు. కింపురుష వర్షమందు జగత్తును శాసించు దశరథనందనుడు శ్రీరామచంద్రుడు విరాజమానుడై ఉండెను. సీతాదేవి ఆ స్వామితో సుశోభితురాలై ఉండును. ఆంజనేయుడు ఆ ఆదిపురుషుని స్తుతించుచుండును. హనుమంతుడు ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమః ఆర్యలక్షణ శీలవ్రతాయ నమః ఉపశిక్షితాత్మనే ఉపాసిత లోకాయ నమః సాధువాద నికషణాయ నమో బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహాభాగాయ నమః అని శ్రీరామునకు నమస్కరిస్తున్నాడు. ఏకైక విశుద్ధ బోధ స్వరూపుడు, అహంకార శూన్యుడు, మానవ రూపమున కేవలము రాక్షస సంహారం కొరకే మీరు అవతరించలేదు. ప్రాణులకు సుఖ దుఃఖములు సహజములను చెప్పుటకే మీరు ఉదయించితిరి. నారద కింపురుష వర్షమునందు ఆంజనేయుడు శ్రీరాముని స్తుతించును. ఆదిపురుషుడగు నన్ను నీవు నిరంతరము స్తుతించుచుందువు. అప్పుడు నారదుడు శాంత స్వభావుడు ఆత్మారాములకు అధీశ్వరుడైన నారాయణునకు పదే పదే నమస్కారములు. భగవాన్, ఈ సంసారిక పారలౌకిక భోగములందు కోరిక కలుగు వ్యక్తి శ్రీ పుత్ర ధన విషయములను చింతన చేయుచు మరణించును. దేవర్షి, భారతదేశమునందు నదులు పర్వతములను తెలిపెదను వినుము. మలయ పర్వతము, మంగళప్రస్థము, మైనాకము, త్రికూటము, వృషభము, కుటకము, కోళ్ళము, సహ్యము, దేవగిరి, ఋష్యముఖము, శ్రీశైలము, శ్రీ వెంకటాచలము, మహేంద్రము, ఆద్రి, వారిధారము, వింధ్యము, ముక్తిమంతము, వృక్షగిరి, పారియాత్రము, ద్రోణము, చిత్రకూటము, గోవర్ధనము, రైవతకము, కకుబము, నీలము, గౌరముఖము, ఇంద్రకీలము, కామగిరి మొదలగు పర్వతములు. అనేకములైన నదులు సురస, నర్మదా, సరస్వతి, సింధు, సోన నదీ నదాలు కలవు. సూర్యుని గమనము. నారాయణుడు నారద లోకాలోకమును పర్వతం కలదు. వెలుగు అంధకారము అను 2 లోకములు కలవు. ఈ స్థలము దేవతల కొరకే వినియోగింపబడును. మానవులు ఇందు నివాసముండరు. లోకమనగా ప్రకాశించినది, అలోకమనగా అంధకారంతో ప్రకాశించినది అని అర్థం. సూర్యుని నుండి ధూని వరకు సకల గ్రహములు ఈ పర్వతాధీనమునందుండును. శ్రీహరి విరాజమానుడై దిగ్గజములు సాత్విక విశుద్ధ గుణముల చేత అష్టసిద్ధులు సంలగ్నమగుచుండును. విశ్వక్సేనాది పార్షాదులు నిలుచునియుందురు. స్వర్గమునకు పృథ్వీకి గల మధ్య భాగమునందు బ్రహ్మాండ మధ్యమున సూర్యుడు విరాజిల్లును. సూర్యమండలము 25 కోట్ల యోజనముల దూరమునున్నది. అండమునందు విరాజమానుడై మార్తాండుడని పిలువబడును. హిరణ్య గర్భుడని కూడా చెప్పుదురు. సూర్యుడు ఉత్తరాయణ కాలమునందు ప్రచండ తేజస్సుతో ప్రజ్వరిల్లుచునేయుండును. దక్షిణాయన మార్గమున పయనించినప్పుడు పగటి సమయము తక్కువగా, ఉత్తరాయణ స్థానమున సమయము ఎక్కువగాను, సూర్యుని గమనము సమానముగా అంటే పగలు రాత్రి పరిమాణములు మార్పు లేకుండా ఉండే సమయమును విశ్వత్ అని అందురు. దివుని ఆదేశానుసారము పవనుడు పాసము సూర్యరథమును లాగును. మేరు పర్వతమునకు తూర్పు దిక్కున ఇంద్రుని పట్టణం కలదు. దక్షిణ భాగమున యమరాజు యొక్క మహానగరమున్నది. నిమ్నలోచని గొప్ప నగరమున వరుణదేవుడు ఉండును. విభావరి అను పేరుతో చంద్రుని నగరము సుమేరు పర్వతమునకు ఉత్తర దిశ యందు కలదు. సూర్యుడు ఇంద్రుని నగరమును ఉదయించును. చంద్రుడు మిగతా గ్రహములన్నయు నక్షత్రములతో పాటు ఉదయించుచుండును, అస్తమించుచుండును. సూర్యుని రథమునకు ఒకే ఒక చక్రముండును. ఇందు 12 ఆకులు, 3 ఇరుసులు, 6 పూటీలు ఉండును.
ఈ రథము ఇరుసుకొన సుమేరు పర్వతం మీద మరి ఒక ఇరుసు మానసోత్తర పర్వతం మీద యుండును. సూర్యుడు రథం మీద కూర్చుని స్థలము 36 లక్షల యోజనముల పొడవును 9 లక్షల యోజనముల వెడల్పును కలిగి ఉండును. అరుణుడు ఈ రథమునకు సారథి. గాయత్రి మొదలుగా గల 7 ఛందస్సులు 7 గుర్రములుగా చెప్పబడును. ఈ అరుణుడు గరుడుని అగ్రజుడు. వాలకిల్యాది మహర్షులు 60,000 మంది సూర్యుని ఎదుట వేద సూక్తములతో స్తుతించుచుందురు. సూర్యుడు సర్వవ్యాపి, సుప్రసిద్ధ దైవము. 9,50,00,000 యోజనములు నిత్యము పృథ్వీ మీద తిరుగుచుండును. సూర్యగమనము ఒక్క క్షణమునకు 2,000 యోజనములు పృథ్వీ మీద తిరుగుచుండును. కాలచక్రముతో పాటు గ్రహములన్నీయు మేరు పర్వతమునకు ప్రదక్షిణ యొనర్చును, తమ లక్ష్యమును వదలకుండును. సూర్య భగవానుడు కాలచక్రము మీద స్థితుడై వ్యవహరించును. సూర్యుడు క్రమముగా ఈ 12 నెలలను మాసమునకు శుక్ల కృష్ణ అను 2 పక్షములుండును. సంవత్సరమునందలి 6వ భాగమును ఋతువు అందరు. సూర్యుని వలనే చంద్రుడు కూడా సంచరించును. సూర్యకిరణముల కంటే చంద్రుడు 1,00,000 యోజనముల పైన ఉండును. చంద్రుని ఓషధుల స్వామి అని చెప్పుదురు. చంద్రుడు అనాది అని, నోమయుడు, అన్నమయుడు, అమృతధార, సుధాకరుడు అని ఇతని నామములు. దేవతల, పితరుల, మానవుల, సరీసృపముల, వృక్షముల మొదలగు ప్రాణములను పోషించుట చంద్రుని స్వభావము. చంద్రుని స్థానము నుండి 3 లక్షల యోజనముల పైన నక్షత్ర మండలం కలదు. ఈ నక్షత్రములు అభిజిత్ మొదలుకొని 28 కలవని భావించెదరు. నక్షత్రములకు 2 లక్షల యోజనముల పైన శుక్రుడు ఉండును. శుక్రుడు సూర్యుని వెనువెంట తిరుగును. శుక్రుని శుభగ్రహమని చెప్పుదురు. శుక్రుని స్థానము నుండి 2 లక్షల యోజనముల పైన బుధుని స్థానం కలదని చెప్పుదురు. బుధుని కంటే పైన కుజగ్రహము ఉండను. ఇతని వలన అందరికీ కీడు సంభవించును. ఇతనికి 2 లక్షల యోజనల దూరమున బృహస్పతి వహించును. బృహస్పతి బ్రాహ్మణ కులమునకు అనుకూలుడు. బృహస్పతి నుండి 2 లక్షల యోజనలకు పైన భయంకరుడకు శని స్థానము కలదు. శనికి తండ్రి సూర్యుడు. శని అందరికీ కీడు చేయునని కాలజ్ఞులైన పురుషులు చెప్పుదురు. శనిగ్రహమునకు 11 లక్షల యోజనల దూరమున సప్త ఋషి మండలము కలదని తెలుపుదురు. సప్తర్షి మండలము నుండి 13 లక్షల యోజనముల పైన ఉత్తమమైన ధ్రువలోకము కలదు. దీనిని విష్ణుపదమని అందరు. ధ్రువునికిది నివాస స్థలము. తండ్రి ఉత్తానపాదుడు, సకల జగత్తు, ఇంద్రుడు, అగ్ని, కశ్యపుడు, ధర్ముడు వీరందరూ కలిసి దర్శించుచు ప్రదర్శన చేయుచుందురు. దేవతలచే పూజింపబడు ధ్రువుడు తన తేజస్సు చేతనే ప్రకాశమానుడై ఉన్నాడు. శ్రీహరి యొక్క మాయను ఆధారంగా చేసుకొని స్థితమై ఈ జ్యోతిశ్చక్రమును శిశుమార రూపమున వర్ణించెదరు. కుండలీభూత శరీరుని అగ్రభాగమున ధ్రువుడు, వాలమునకు మూలభాగమునందు ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు, తోకకు చివరి భాగమున దాతా విధాతాయని కటభాగమునందు సప్తర్షి గణములు శోభిల్లుచుందురు. పురుషుడు ప్రతిదినము సాయంకాల సమయమున ఓం నమ జ్యోతిర్లోకాయ కాలాయ నిమిషామృతయే మహాపురుషాయాభి ధీమహి అని జపించవలను. సూర్యుని నుండి 10,000 యోజనముల కింద రాహుమండలం కలదు. సింహిక గర్భం నుండి జన్మించను. రాహు నక్షత్రం వలె సంచరించును. సూర్యబింబము 10,000 యోజనముల విస్తారము, చంద్రుడు 12,000 యోజనముల విస్తృతి కలిగి ఉన్నారు. రాహు 13,000 యోజనముల విస్తారం కలిగి ఉన్నారు. సూర్యచంద్ర బింబములను కప్పివేయుటయందే రాహువు లగ్నము చేయును. రాహువు క్రింద సిద్ధచారణ, విద్యాధర లోకములు శోభిల్లుచుండును. అవి 10,000 యోజన విస్తారం కలిగి ఉన్నవి. ఈ లోకములకు కింద భాగమున యక్షరాక్షసులకు, భూత ప్రేత పిశాచములకు శ్రేష్టమైన విహార స్థలము కలదు. ఈ పృథివీ కింద 7 మహారంధ్రములున్నవి. అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలమని, పాతాళమని చెప్పుదురు. ఈ సప్త రంధ్రములు విషయభోగములు, ఐశ్వర్యములకు నిలయములు. భారతదేశం నందు జన్మించిన పురుషులకు సాత్విక, రాజస, తామస కర్మల ప్రభావములచే మోక్షము లభించును. శ్రీహరి అనుగ్రహముచే భారతదేశమున మానవులు ఇంట వీరు జన్మించిరి. భారతీయులు యజ్ఞములు, తపములు, వ్రతములు, దానముల ప్రభావంతో స్వర్గము మీద అధికారమును పొందుదురు.
ఇంద్రియములకు ఒకదానికంటే ఒకటి సుఖము కలిగించు విషయములు కలవు. అందుచే వివేక శక్తిని కోల్పోవదము. భారతదేశమునందు అల్పాయుష్కలమై జన్మించుటే శ్రేష్టమని భావించదము. ఈ భారతదేశమునందు అట్టి జన్మను పొంది ముక్తుడవుటకు ప్రయత్నించని ప్రాణి అడవి ఎందలి పక్షుల వలె బంధమున చిక్కుకొన కోరును. భారతీయులు మిగుల భాగ్యశీలురు. యజ్ఞములందు మంత్రముల ద్వారా యజ్ఞ భాగములను సమర్పించెదరు. పూర్ణ బ్రహ్మ ప్రసన్నుడై ఆ భాగములను స్వీకరించును. పూర్వజన్మము చేసిన యజ్ఞ ఫలితములచే స్వర్గసుఖములను పొందుదము. జంబూద్వీపనందున్న ఉపద్వీపములు స్వర్గప్రస్థ, చంద్రశుక్ల, ఆవర్తన, రమణక, మందర, హరణ, స్వాంచజన్య, సింహల, లంక నామములతో ద్వీపములున్నవి. ఈ జంబూ ద్వీపమే కాక మరియు 6 ద్వీపములు కలవు. పక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, కాక, పుష్కర ద్వీపములు కూడా కలవు. ఓం శ్రీ మాత్రే నమః.